హాయ్ ఫ్రెండ్స్, దిస్ రఫీ. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ యొక్క సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్ని ఐడెంటిఫై చేసే ప్రయత్నం అయితే చేద్దాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఈరోజు బ్యాంక్ నిఫ్టీ క్లోజింగ్ ప్రైస్ 57,108 పాయింట్స్ దగ్గర అయితే బ్యాంక్ నిఫ్టీ అయితే క్లోజ్ చేయడం జరిగింది. సో నేను ప్రీవియస్ వీడియోస్లో నా టార్గెట్స్ కూడా చెప్పడం జరిగింది మీకు. ఆల్ టార్గెట్స్ కూడా హిట్ అవ్వడం జరిగింది. నా ఆల్ టార్గెట్స్ పొజిషన్లో కూడా నేను ఎగ్జిట్ అవ్వడం జరిగింది అనమాట. ఎందువల్ల ఎగ్జిట్ అయ్యాను అంటే, ఇప్పుడు మార్కెట్ మిడిల్ పాయింట్ ఆఫ్ వ్యూ ఉంది. ఇక్కడ నుంచి మార్కెట్ ఏదైనా చేసుకోవచ్చు. సో నేను మొన్నటి కూడా చెప్తున్నాను, రాంగ్ సెల్లింగ్ జరిగినప్పుడు మార్కెట్ ఒక అప్సైడ్ మూమెంటం వెళ్ళాలి కూడా చెప్పడం జరిగింది. మన టార్గెట్ వరకు అప్సైడ్ మూమెంటం వెళ్ళింది మార్కెట్. నా టార్గెట్ సెట్ అయింది, పొజిషన్. ఇప్పుడు మిడిల్ పాయింట్ ఆఫ్ వ్యూ ఉన్నప్పుడు మార్కెట్ ఏదైనా వచ్చు. ఇక్కడ నుంచి మార్కెట్ అప్సైడ్ మూమెంటం వెళ్ళొచ్చు, ఇక్కడ నుంచి మార్కెట్ డౌన్ సైడ్ మూమెంటం కూడా రావచ్చు అనమాట. ఒకవేళ వెళ్ళాలనుకుంటే ఒకవేళ ఈ మిడిల్ పాయింట్ ఆఫ్ వ్యూ ఉన్నప్పుడు మన పొజిషన్స్ని ఎగ్జిట్ అయిపోవడం మంచిది. ఎందువల్ల అంటే ఒక్కోసారి ఉన్న పరంగా గ్యాప్ అప్లు కానీ గ్యాప్ డౌన్ కానీ మనకి ఓపెన్ అయ్యే కోసం ఎక్కువ ఉంటుంది అన్నమాట. ఈ పొజిషన్లో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఎక్కువ గ్యాప్ అప్లు గ్యాప్ డౌన్ ఓపెన్ చేసుకుంటారు. సో ఒకవేళ కాల్ ఆప్షన్ నేను బై చేసుకున్నాను అనుకోండి, అప్సైడ్ మూమెంట్ వెళ్తుందని చెప్పి. కానీ మనకి ఏమవుతుందంటే న్యూస్ బేసిక్ మీద ఒక్కోసారి దారుణంగా గ్యాప్ డౌన్ మాత్రం ఓపెన్ చేస్తారు. ఎప్పుడైతే గ్యాప్ డౌన్ ఓపెన్ అయిందో కాల్ ఆప్షన్ యొక్క ప్రీమియమ్స్ డికే అయిపోతాయి. ఎప్పుడైతే ప్రీమియం డికే అయిందో మళ్ళీ మార్కెట్ డబుల్ మూమెంట్ వస్తే కానీ నా పొజిషన్ నుంచి స్క్వేర్ ఆఫ్ చేయలేను, ప్రాఫిట్లో స్క్వేర్ ఆఫ్ చేయలేను అనమాట. లేదని పక్షంలో లాస్లోనే నాకు స్క్వేర్ ఆఫ్ చేయాల్సి వస్తుంది. అందువల్ల అంత ప్రాబ్లం లేకుండా మిడిల్ పాయింట్ ఆఫ్ వ్యూ ఉన్నప్పుడు మార్కెట్ నేను మాత్రం పొజిషన్ని క్యారీ చేయలేనమాట. నేను ఓన్లీ ఇంట్రాడే బేసిక్లో మాత్రం క్యారీ చేసుకుంటాను. రేపు ఎల్లుండో నేను ఇంట్రాడే బేసిక్లో నేను ప్లే చేస్తాను. రేపు ఎల్లుండ వచ్చే వాల్యూమ్ బట్టి నేను డిసైడ్ అవుతాను. మ్యాక్సిమం రేపు నాకు వాల్యూమ్ జనరేట్ అవ్వాలి. రేపు ఒకవేళ వాల్యూమ్ జనరేట్ అయితే డెఫినెట్గా నేను మార్కెట్ దిశ ఒక క్లారిటీ వస్తుంది అన్నమాట. ఓకేనా. ఒకవేళ రేపు మిస్ అయిందంటే మాత్రం ఎల్లుండ డెఫినెట్గా మార్కెట్లో 2 డేస్కి సంబంధించిన వాల్యూమ్ జనరేట్ అయిపోద్ది. జనరేట్ అయిందంటే దాన్ని బట్టి నేను డిసైడ్ అయిపోతాను. మార్కెట్ ఇంకా అప్ సైడ్ మూమెంట్గా డౌన్ సైడ్ మూమెంట్గా డిసైడ్ అయ్యే అవకాశం పాసిబిలిటీ ఉంటుందన్నమాట. అయితే మనం రేపు ఇంట్రాడే బేసిక్లో చూద్దాం ఫ్రెండ్స్. సో ఇంట్రాడే బేసిక్లో మనకి 57,200 ఈ లెవెల్ బ్రేక్ అవ్వాలి ఫ్రెండ్స్. మనకి ఈ లెవెల్ ఉంది కదా, ఈ లెవెల్ కంప్లీట్గా బ్రేక్ అవ్వాలి. సో అదేవిధంగా మనకి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్ ఉంది, అది కూడా మీకు చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఈ లెవెల్ దగ్గర నుంచి ఒక సపోర్ట్ లెవెల్ ఉంది మార్కెట్. అదేవిధంగా రెసిస్టెన్స్ జోన్ చూసుకుంటే మాత్రం ఈ లెవెల్ దగ్గర నుంచి ఒక రెసిస్టెన్స్ జోన్ క్రియేట్ చేసుకుని ప్రజెంట్ ఉందన్నమాట. సో ఓకేనా. సో మార్కెట్ 2 డేస్ నుంచి ఈ డైరెక్షన్లోనే ప్రజెంట్ ఈ డైరెక్షన్లోనే మనకి బ్యాంక్ నిఫ్టీ అయితే క్రియేట్ అయింది జస్ట్ 2 డేస్ నుంచి. సో మనకి ఏదో పొజిషన్ బ్రేక్ అవ్వాలన్నమాట. సో ఒకవేళ మార్నింగ్లో ఈ సపోర్ట్ లెవెల్ దగ్గర వస్తే కాల్ ఆప్షన్ బై చేసుకుంటాను. నా టార్గెట్ ఈ లెవెల్ దగ్గర పెట్టుకుంటాను. ఒకవేళ మార్కెట్ అప్ సైడ్ మూమెంట్ వెళ్ళి మనకి రెసిస్టెన్స్ జోన్ దగ్గరికి గ్యాప్ అప్లో కానీ లేదంటే ఒక అప్ సైడ్ మూమెంట్ వెళ్ళటం కానీ నేను ఇక్కడి నుంచి మాత్రం పుట్ ఆప్షన్ అయితే తీసుకుంటాను అనమాట. ఓకేనా. సో ఎందుకంటే మనకి మార్కెట్ ఓవరాల్గా మనం చూసుకుంటే 56,600 దగ్గర మాత్రం 56,700 దగ్గర మాత్రం ఓవరాల్గా ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ జోన్ ఉంది. ఈ జోన్ వరకు వెళ్ళిందంటే మార్కెట్ డెఫినెట్గా మార్కెట్ సెల్లింగ్ వచ్చే అవకాశం ఉంది. అది కూడా ఎప్పుడంటే ఒక సెకండ్ టార్గెట్ అయితే పెట్టుకోవడం జరుగుతుందన్నమాట. ఓకేనా. అదేవిధంగా మనకి ఒక అప్సైడ్ మూమెంటం వెళ్తే మాత్రం మనకి ఈ లెవెల్ రెసిస్టెన్స్, ఈ లెవెల్ బ్రేక్ అయితే మాత్రం డెఫినెట్గా మనకి 57,700 రెసిస్టెన్స్ జోన్ ఉంది. ఆ జోన్ వరకు నేను టార్గెట్ అయితే పెట్టుకోవడం జరుగుతుందన్నమాట. సో ఇది ఫ్రెండ్స్ బ్యాంక్ నిఫ్టీ యొక్క నా వ్యూ అయితే ఈ రకంగా ఉంది. ఇప్పుడు ఒకసారి నిఫ్టీ ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్.